యా హాయ్ గైస్. సో ఈరోజు హైదరాబాద్ నుంచి పూరికి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ మా ఊరు బొడ్రాయి ఒల్డార్సిపురం బొడ్రాయి దగ్గర పూజతోని మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడే రింగ్ రోడ్ ఎక్కినాం సుల్తాన్పూర్లా. వీడికించి నాకు తెలిసి మనం పెద్దంబర్పేటలో దిగాలి. పెద్దంబర్పేట విజయవాడ హైవే కొట్టేసేయాలి. అక్కడ విజయవాడ హైవే ఎక్కినాం కదా చూడాలి, మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 5:45 ఏమో స్టార్ట్ అయితే 180 కిలోమీటర్స్ వచ్చినాం. టైము 8:30 ఏమో అవుతుంది. స్లోనే వస్తున్నాం. ఇప్పుడే ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని మా డ్రైవింగ్ ఎక్కిండు. ది బెస్ట్ డ్రైవర్ ఇన్ అవర్ గ్యాంగ్. అంత స్పీడ్ ఎందుకు పోతుంది? స్పీడ్ ఏం లేదు అని చిన్నగానే ఏమరా ముంగట కాజా అని ఉంది. కాజానా కొంచెం మర్త కాజానా సూర్యాపేట ఆల్మోస్ట్ సూర్యాపేటలో ఉన్నాం అనుకుంటే ఇప్పుడు ఇంకో 1.5 hour విజయవాడ చేరుకుంటాం. మేబీ లోపలికి పోకుండా బైపాస్ మీకని డైరెక్ట్ పూరి వెళ్ళిపోతాం. మావాడు మ్యాప్స్ కూడా పెట్టుకుని అంటుండు. డైరెక్ట్ నాకు తెలుసురా మీరు రూట్లో బోర్డులో చూసుకొని కొట్టేస్తాను నేను అంటే. యాక్చువల్లీ మావాడు జరి రూట్లో ఎక్కువ తిరుగుతాడు అనమాట. విజయవాడ గుంటూరు ఇది జరిగా మావానికి హెవీ డ్రైవర్ అనమాట. పవర్ మ్యాప్ వేసినాం అందరం. ఈ కొడుకులు బ్రేకప్ లోకి వెళ్ళిపోయి మొత్తం బ్రేకప్ సాంగ్స్ పెట్టుకొని తింటారు. టైము 10:30 అవుతుంది. విజయవాడకు వచ్చేసినాం. అంటే ఇటు లెఫ్ట్ వెళ్ళిపోయి మనం డైరెక్ట్ విశాఖపట్నం వైజాగ్ వెళ్ళిపోతాం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 2-3 hours డ్రైవ్ చేసి మా రెస్ట్ తీసుకుంటాడేమో చూద్దాం. రోడ్ అయితే బాగానే ఉంది ఇటు వరకు. వైజాగ్ హైవే ఎక్కినాము. విజయవాడ బైపాస్ నుంచి వైజాగ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకో 350 కిలోమీటర్స్ ఏమో వైజాగ్ ఉంటుంది కావచ్చు ఇటుకించి. టైం 10 అవుతుంది. 10:15 అంటే 5:45 బయలుదేరినాం అంటే 4-5 గంటే పట్టింది మాకు కూడా. మెల్ల వస్తున్నాం మేము. 100 కూడా దాడతలేం బండి. మెల్ల కొడుతున్నాం మావాడు, నేను మెల్ల కొట్టిని పదాక. మా వాళ్ళందరూ డీప్ స్లీప్ ఉన్నారు. వెనకాల నైట్ షిఫ్ట్ చేసేసి వచ్చారు. డైరెక్ట్ వచ్చి కార్లు ఎక్కారు. ఇక వైజాగ్ అనుకుంటున్నాం నైట్ స్టే. మా వాళ్ళ కోపికుంటే నైట్ కొట్టేసి డైరెక్ట్ పూరిలో అవుతాం, లేకపోతే వైజాగ్ నైట్ స్టే. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ అయితే మజా ఉంది. కాకపోతే ఈ బ్రిడ్జ్ వర్క్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 3 నుంచి 4 బ్రిడ్జ్ వర్క్లు ఉన్నాయి. అక్కడ చిన్న బైపాస్ లో కిందకి యూటర్లు వేసుకుని వచ్చి అవి ఉంటాయి. కానీ దాని తప్పించి విజయవాడ రోడ్ అయితే సెక్సీ ఉంది. ఈ వైజాగ్ రోడ్ కూడా మజా అనిపిస్తుంది. చూద్దాం ముంగటి పోయినాక ఎట్లుంటుంది. నేను మాట్లాడుతుంటే వెనకాల చిన్న బ్యాక్గ్రౌండ్ మీద కుర్కలు వినిపిస్తున్నట్టున్నాయి. అవిటిని ఇగ్నోర్ చేసి ఎడు కుర్కలు అని మా ఓళ్ళు కాదు. బీజిఎం ఉంటే చాలు, వేరే ఉంటుంది. ఏలూరు దాటిన తర్వాత ఆగినాం, వండుకొని తిందామని. వాళ్ళు ఏం స్పెషల్ చేస్తారో ఏమో కానీ ఏమేమో ప్రిపేర్ చేద్దామని అన్నారు. ఇద్దరు చెఫ్లు ఉన్నారు, ఆదర్శ్ మానస్. చూద్దాం. ఫస్ట్ టైం మాకు ఇంత మంచి ప్లేస్ దొరకడు. అంటే ట్రిప్స్ బాగానే పోయినాం, ఉజ్జయిని, కేరళ 15 days అట్లా. ఇంత మంచి ప్లేస్ దొరకడు అయితే ఫస్ట్ టైం. వండుకోనికే వాటర్ ఒక్కటి జర్ర ఇబ్బంది ఉంది. చూడాలి ఎట్లా సెట్ చేస్తారు. పప్పు వేస్తుండో. సాయి ఏం కూరలు వండుతున్నారా ఈరోజు? సాయి ఏం వండుతున్నారా? ఆడుతారా? ఇప్పుడే నిద్రకెళ్ళి లేచి వచ్చాను రితిక్.
ఫస్ట్ డే చిన్న ఇట్లా పప్పు సాంబార్ కర్రీ తొక్కు చిన్న ఇట్లా మస్తు ట్రై చేస్తున్నా మీకు చూపెడదామని రాజమండ్రి బ్రిడ్జ్. బట్ ఫాగ్ వాళ్ళు అస్సలు కనిపిస్తలేదు. ఈ లారీలు బస్సులు 1 వే వేసి బ్రిడ్జ్ కాడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది. అసలు మధ్యాహ్నం 2:30 అవుతుంది, ఇంత ఫాగ్ అసలు రాజమండ్రి బ్రిడ్జ్ కనిపిస్తలేదు. బ్రేక్ లైనర్లో బ్రేక్ ప్యాడ్లు కొంచెం ఇష్యూ వచ్చినుండే మా వాళ్ళు. అది పొద్దున్న నుంచి అదే ఇష్యూ ఉండే, ఈసారి మొత్తానికే పోయినాయంట. అన్న చేపిస్తున్నాం ఇట రాజమండ్రిలో ఆపి బ్రేక్ లైనర్ల కోసం ఆగినాం. సారీ బ్రేక్ ప్యాడ్స్ కోసం కొత్త బ్రేక్ ప్యాడ్ లేపించుకొని మళ్ళీ ఒకసారి స్టార్ట్ కావాలి. ఇప్పుడు నాకు తెలిసి వైజాగ్ ఉంటాం. ఇక నైట్ వైజాగ్ ఉండి ఆడికించి న్యూ ఇయర్ పార్టీ చిన్న తినేసి వండుకొని పొద్దున్నేసి వెళ్ళిపోతాం. మా డ్రైవర్ సాబ్ దీనంగా ఉన్నాడు కర్ణాటక పోయేసరికి. చింటూ కలిసిండు, ఇద్దరు చింటూలు. మా వాళ్ళు ఇట్లా బిస్కెట్లు వేస్తారు. టీ బ్రేక్ కోసం ఆయనం. నాకు తెలిసి వైజాగ్ కి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఆగినాం, టీ తాగేసి నైట్ వైజాగ్ పోయి వైజాగ్ లో తినేసి అట్నుంచి అంటూ నైట్ కూడా కొట్టేద్దాం అంటారు మా వాళ్ళు. చూద్దాం. చింటూ బైక్ బిస్కెట్లే ఆతరుతో చూసుకుంటాం. మా వాడు చాలా పురుగులు పడుతున్నాయి అని సెటప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 కిలోమీటర్స్ అయితే ఒడిశా బార్డర్. ఇట్లా మ్యాగీ తినేసి నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. నాన్ స్టాప్ కొట్టేస్తాం. చిన్న మావాడు మ్యాగీ ప్రిపేర్ చేస్తుంటే మావాడు లారీ, మావాడు కూడా సేమ్ లారత్తనే ఉన్నాడు అనుకో. గ్రీన్ టీ షర్ట్ మావాడు ముంగట ఆయన లారన్నంట. మొత్తం మావాడు డీటెయిల్స్ అనుకుంటుండే ఏంది లారీ ఏంది అని. సలార్ సినిమాలో లారీ కూడా ఇదే సేమ్ ఉంటుంది కావచ్చు. అంటే మావాడు కూడా లారీ లెక్కనే ఉన్నాడు. వాళ్ళు మ్యాగీ కూడా కూర వండినట్టు వండుతారు. అన్ని వేసి ఏం చేస్తారో ఏమో మరి. 100 కిలోమీటర్స్ ఉంది పూరికి. చిన్న ఛాయని ఆగినాం, అసలు రోడ్ కూడా కనిపిస్తలేదు. కానీ ఎట్లా కొట్టేసేయాలి. అందుకే ఇది ఒక్క షాట్కి ఆగినామని తీసుకున్నా కానీ అసలు వస్తలేవు. అసలు ఈ ఫాగ్ చూడండి పూరిలా. నైట్ అసలు ఎట్లా తీసుకొచ్చిండో ఏమో. మావాడైతే ఘోరం తీసుకొచ్చింది సాయిగఢ్ కార్. ధనాధన స్నానాలు చేసుకుని ధనాధన దర్శనంకి వెళ్ళిపోతున్నాం. 1.75 కిలోమీటర్స్ లైన్ అంట. ఎప్పుడు ఎంత లైన్ ఏందో. ఎప్పుడైనా కానీ దర్శనం అయిన తర్వాత రొమ్ములు తీసుకున్నాం. ఫస్ట్ స్నానాలు చేసి దర్శనంకి వెళ్ళిపోతున్నాం. తర్వాత చూద్దాం. వీడికి స్టార్ట్ లైన్ 1.5 కిలోమీటర్స్ అంట. లైన్ 1.5 కిలోమీటర్స్ అంటారు. ఎంతసేపు అన్న పడుతుందో ఎన్నో ఈ జనాలకి. మేము పొద్దున 6 గంటలకి లోపలికి పోతే 1 గంటలకు బయటకు వచ్చినాం. ఈవినింగ్ ఇది. ఇప్పుడే జెండాది అయిపోయింది. వాగ్గొడుతున్నాం పూరి సిటీ ఎక్స్ప్లోర్ కానీ. టెంపుల్ సైట్స్ అన్ని చూస్తున్నాం. మాల్ మూడవతురు. నేను అలా క్యాప్చర్ చేస్తున్నాను. గోల్డెన్ బీచ్ నైట్ వ్యూ ఇది. మొత్తం చీకటి ఉంది, ఏం కనిపించదు. అలల సౌండ్ మాత్రం గట్టిగా వస్తుంది. అలలు కూడా కనిపించే స్టేజ్లో లేవు. ఇటైతే బాగున్నాయి. ఇటు ముంగట అంతా షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఉన్నాయి. మధ్యాహ్నం రావాలి ఇక మాకు దర్శనం అయ్యి రెస్ట్ తీసుకొని అవన్నీ వేసుకొస్తాకి లేట్ అయింది. వైజాగ్ పోయినప్పుడు బీచ్ రాస్తాం. రాక్ సన్ టెంపుల్కి వచ్చినాం. 10:30 11 అవుతుంది. మా వాళ్ళు 9కి వద్దాం అంటే
బాగుంది టెంపుల్ దూరంకి చూస్తుంటే. దగ్గరకు మ్యాప్స్ ఏదో మ్యాప్స్ సన్ వర్షిప్స్ ఇన్ ఇండియా, ఎక్కడెక్కడ సన్ ని వర్షిప్ చేస్తారో దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ విధంగా. सपना रथ जैसा मंदिर बने हर पत्थर बोले सूर्य देव के चरण तले. న్యూ ఇయర్ ఇవేమో కానీ మొత్తం జనాలేరా బాబు. ప్రశాంతం ఒక దగ్గర ఫోటోలు తీసుకుంటే జనాలు. ఈడు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ చుట్టూ బెల్లం చుట్టీగలు వాళ్ళంటే వాళ్ళతో టైం చెప్తా అంటే సర్కిల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ये उल्टा समय बताता है. बड़े से बीच में आने को परछाई को 1.5 घंटा लगता है. 7:30, 9, 10:30, 1:20, 3, 4:30, शाम का 6. रात में सूरज नहीं, समय नहीं. दिन में कभी सूरज को बादल घेर लिया, कभी बारिश हो गया, धूप नहीं, समय नहीं. अभी तो धूप है, मैं अपना एक हाथ बीच में रखता हूँ, पूरा पहिया का परछाई पहिया से थोड़ा दूर गिरता है. और गोली दिख रहा है, एक लाइन में बहुत सारी गोली दिख रहा है. हाँ, ये गोली जो है और एक गोली 3 मिनट काउंट होगा. वो भी क्यों ना, एक गोली से दूसरे में आने को परछाई को 3 मिनट समय लगता है. भाई देखो अभी हमने यहाँ पे परछाई गिरता है ना, लेफ्ट साइड चक्रम दिया हुए हाथ को गोली की ओर सीधा किया है. इट्स राइट साइड भाई, మీరు టెంపుల్ రైట్ సైడ్ 15 का क्या मतलब होंगे. అసలు దీని ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి చూస్తుంటే మన వాళ్ళు అప్పట్లోనే ఇట్లా కట్టారంటే కష్టం చేసారు. కానీ గుడి బ్యాక్ సైడ్ కూడా మజా ఉంది. ఇది మ్యాప్ నుంచి చూస్తే రథం లెక్క కనిపిస్తుంది, మ్యాప్ లో కొట్టి చూస్తాడు. పైన చూస్తే ఏరియల్ వ్యూ లో రథం లెక్క ఉంటా అంట దీని ఆర్కిటెక్చర్. మొత్తం మధ్యలో ఎరిగిపోయినట్టు ఉన్నాయి. అప్పుడు ఎంపైర్స్ ఎవరెవరో నా ధ్వంసం చేయడానికి ట్రై చేశారు, కానీ ఎంత ధ్వంసం చేయడానికి ట్రై చేసినా దీనికి ఏం కాలేదు. చెట్టు కూడా ఘోరం పెద్ద ఉంది. ఆ కింద రెడ్ టోపీలు పెట్టుకొని వాళ్ళు ఏమో అడుగుతారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లింగేశ్వర టెంపుల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఉండే లోపలికి, బట్ మజా ఉంది టెంపుల్ లోపల. దీనిపైన రాముని బాణం ఉంటుంది, ఇది నుంచి కనిపిస్తలే, వేరే యాంగిల్లో బాగా కనిపిస్తుంది. ఎంత జూమ్ చేసినా రాముని బాణం కనిపిస్తలే. రాముడు ఇరగొట్టిన సగం బాణం ముక్క ఇక్కడ పైన ఉంది. ఒడిశా టు వైజాగ్ హైవే వండుకుందామని ఒక 50 కిలోమీటర్లు లెంకుకుండా వస్తే ఇప్పుడు దొరికిన టైం ఆల్మోస్ట్ 5:10 అవుతుంది. మా వాళ్ళు మెల్లగా అన్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. చూద్దాం, గిన్నె కలిసి ఉంటారు, మరి ఏమేమంటారో ఏమో. ఫుల్ కష్టపడతారు మా మామూలుగా నెత్తిన వస్తుందని రన్నింగ్ లోనే ఖాళీ మసాజ్ పార్లర్ లెక్క మసాజ్ చేస్తుంటే ఇంకొక అంత వేడి ఉన్నారా వీళ్ళ రన్నింగ్ లోనే మసాజ్ పార్లర్ అంతే ఉంటది. ఇది చేయాలని
కొండల మధ్యలో స్వామి దర్శనం అయితే మస్తు అయింది. కొండల మధ్యలో బాగుంది. మెల్లమెల్ల జనాలు పెరుగుతుంది. పొద్దున్న పోయినాం జల్లు అయిపోయింది దర్శనం. మొత్తం ఫోటోలు కూడా ఉంది. మా వాళ్ళు డిఫరెంట్ స్టిల్స్ పెడుతుర్రు. ఫోటోగ్రాఫర్ లైర్ ఒక్కొక్కడు ఫోటోషూట్లు నడుస్తుంది. ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్రి జయము కాయ. హిల్ పార్క్, కైలాసగిరి హిల్ పార్క్ మామూలు పోతారు. అవి చిన్న యాక్టివిటీస్ వేయాలి. ఇప్పుడు ఇది ఒక్కటి కొంచెం బాగుంది. అంటే దేవుళ్ళు అన్నిటికంటే ముఖ్యం అనుకో. డివోషనల్ ట్రిప్ ఇది కొంచెం చిన్న చిల్గొట్టే టైం. గ్యాస్ బ్రిడ్జ్ కోదామని ట్రై చేసినాం కానీ ఓవర్ రేటెడ్ అనిపించింది అది. మనిషికి 250 అంటే ఎందుకు ఆయన ఈ కొండ మీద కోసి వస్తే పద. ఇది ట్రైన్ ఉంది. ట్రైన్ ముంగడికి నుంచి లారీ పోతుంది. సరే మా ఫ్రెండ్ పోతుండు. కైలాస హిల్ దీని లోపలికి పోతే శివుడు పార్వతి ఉంటారు. యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి పిల్లలకి చేసుకోనికి, పెద్దోళ్ళు చేయడానికి. ఇదేనా ఏదో ఉంటుంది పోలీస్ స్టేషన్. ఇదే సబ్మరీన్. విశాఖపట్నం ఎవరు తిరుగుతలే అది. బీచ్ అయితే చూడనిక మజా ఉంది. వాళ్ళు మంచి మంచి వీడియోలు ఏమేమో షూట్ చేస్తారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమో కానీ బాగుంది. ఆర్కే బీచ్. ఏ రావా లీలకి. వాళ్ళు రమ్మంటే కూడా వస్తారు. మొత్తం ఫోటోలు వీడియో సెల్ఫీ స్టిక్ పట్టుకోవాలి. వాళ్ళ సైజ్ థింగ్ ఉన్నాడు. تشد الحيل تسر الويل حوافرها انسوا من ليل
మా బర్త్డే ఉంటే రోజు ఇక్కడ అన్నవరం కాడ కేక్ కట్ చేపించి చిన్న సెలబ్రేషన్స్ హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ విజయవాడలో జల్లి దర్శనం అయిందని చిన్న టీటీడీకి వచ్చినాం. ఈ కూడా మస్తు అయింది దర్శనం, బాగుంది టెంపుల్. సెకండ్ టైం రావడం ఇదే టెంపుల్, సేమ్ విజయవాడలో దర్శనం జల్లి అయినాక. విజయవాడలో మీల్స్ వచ్చే కిక్కే వేరు. విజయవాడ వెజ్ మీల్స్. ఫైనల్లీ 4 nights 5 days ట్రిప్ ఫినిష్డ్. హైదరాబాద్ టు పూరి. ఇప్పుడే విజయవాడలో దర్శనం అయిపోయి వెళ్ళిపోతాం. విజయవాడ టీటీడీ ఇవన్నీ. మళ్ళీ నెక్స్ట్ టైం చిన్న సంక్రాంతికి ఒక వ్లాగ్ తీస్తా, అప్పుడు కలుగుతాం. ఇది మా ఫస్ట్ వ్లాగ్. హైదరాబాద్ వైబ్స్ స్టార్ట్ అయినాయి మా దాంట్లో. హైదరాబాద్ ఎంట్రీ అవుతుండే.